సో నౌ యూనిటీ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, రైట్? యూనిటీ డౌన్లోడ్ చేసుకోవడానికంటే ముందు మనం యూనిటీ హబ్ డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ అగైన్, హబ్ అంటే ఏంటి, యూనిటీ అంటే ఏంటి, అసలు దాని మధ్య కనెక్షన్ ఏంటి? ఓకే. సో బేసికల్లీ యూనిటీ అనేది ఒక ఎడిటర్ కదా. సో ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి కానీ ఒక కొత్త వెర్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు పాత వెర్షన్ కావాలి లేకపోతే ఒక స్పెసిఫిక్ వెర్షన్ కావాలన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ మనం ఆ వెర్షన్ని లైక్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ వెర్షన్స్ అన్ని మేనేజ్ చేయడానికి మనకు ఒక ఫోల్డర్ కావాలి. మీకు అర్థం కావడానికి అది ఫోల్డర్ అని యూజ్ చేస్తున్నా, బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ టెర్మినాలజీ. ఇవన్నీ ఒక ఫోల్డర్లో ప్లేస్ చేస్తే, లైక్ యూనిటీ అనేది ఒక ఫైల్ అనుకుంటే యూనిటీ హబ్ అనేది ఒక ఫోల్డర్, రైట్? సో ఫస్ట్ మనం హబ్ని డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మనకి వేరియస్ వర్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, వేరియస్ యూనిటీ వర్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. 2021 వర్షన్స్ ఉంటాయి, 2022 వర్షన్స్ ఉంటాయి, మళ్ళీ అందులో చాలా సబ్ వర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనకి ఒక హబ్ కావాలి. హబ్ అనేది మ్యాండటరీ, ఇక్కడ మనకి ఆప్షనల్ అంటే కాదు, ఖచ్చితంగా హబ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, హబ్ నుంచే అది రన్ చేయాలి. ఓకే. ఓకే, ఇక్కడ మీరు చూస్తే unity.com/download అని ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది మీకు. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు, రైట్? డౌన్లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయడం వెరీ ఈజీ. మీకు ఇన్స్టాల్ చేయడం రాకుండా మీరు గేమ్ డెవలపర్ అవుదామంటే అది చాలా అవ్వని టాస్క్ అది. ఇట్స్ వెరీ సింపుల్. ఒక ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ కొడతారు, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, లాస్ట్లో ఏమవుద్ది, ఫినిష్ వస్తుంది. ఫినిష్ అయిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది అంటే సింపుల్గా యూనిటీ హబ్. యూనిటీ హబ్ అని కొట్టంగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇది మ్యాటర్, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇనీషియల్గా మీ దాంట్లో ఏమీ ఉండవు, లైక్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎటువంటి ఎడిటర్ ఇన్స్టాల్ చేసి ఉండదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఇన్స్టాల్ ఎడిటర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ఎడిటర్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వెర్షన్స్ అన్నీ కూడా. లేదు నాకు కావాల్సిన వెర్షన్ ఇందులో లేదు, నాకు వేరే వెర్షన్ కావాలన్నప్పుడు మీకు ఇక్కడ ఆర్కేవ్ ఫోల్డర్ ఆర్కేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆర్కేవ్ మీద క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ ఆర్కేవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో మీకు మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి, ఏది వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం అన్ని డీటెయిల్గా ఉంటాయి, అందులో మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, అందులో ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడన్నా మీరు డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్ ఎల్టీఎస్ వెర్షన్, లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫర్దర్గా ఇప్పుడు అందులో ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా కూడా మనకి ఎల్టీఎస్ వెర్షన్లో ఈజీగా దాన్ని మనం కోడ్ని రిట్రైవ్ చేసుకోవచ్చు, మనం పాత బ్యాకప్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఎల్టీఎస్ వెర్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అది నా సజెషన్. అలా కాకుండా మీరేమన్నా ఎడిటర్ యూజ్ చేస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే. మనం మాత్రం ఈ సిరీస్లో 2022.3.54 ఇదైతే యూజ్ చేస్తాం. సారీ, ఇది కాదు, 2022.3.53 F1, ఈ ఎంటైర్ గేమ్ సిరీస్కి మొత్తం మనం ఇదే యూజ్ చేస్తాం. ఓకే. ఇట్స్ బెటర్ నేను యూజ్ చేసేది మీరు యూజ్ చేస్తే ఆ, ఒక సింక్ ఉంటుంది, లైక్ నేను చేసేదానికి మీరు చేసేదానికి ఒక సింక్ ఉంటుంది. ఇది మీకు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే కనపడకపోవచ్చు 2022.3.53 అనేది, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆర్కేఎం మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆర్కేఎం మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మనది ఏంటది 2023 కదా, 2023 మీద వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సారీ, 2022 అది, రైట్. 2022లో 53F1 ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఒక ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకోగానే ఆటోమేటిక్గా దానిలోకి నావిగేట్ అవుతుంది, దానిలోకి రిడైరెక్ట్ అవుతుంది, దీనిలోకి మొత్తం అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. ఓకే. ఇన్స్టాల్ చేసినప్పుడు మనం యాక్చువల్గా మనకి ఒక ఇంజన్తో పాటు ఒక ఐడి కూడా కావాలి. ఓకే, ఐ విల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5.4 మీద క్లిక్ చేస్తున్నా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఇక్కడ మనకి చూస్తే మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కమ్యూనిటీ 2022 అని ఉంది. ఇది యాక్చువల్లీ మనకు అవసరం లేదు, రైట్? మనం చేసే గేమ్కి నార్మల్ విఎస్ కోడ్ సరిపోద్ది, విజువల్ స్టూడియో అవసరం లేదు. ఇక్కడ ఆండ్రాయిడ్ బిల్డ్ సపోర్ట్, ఐఓఎస్, విజన్ ఓఎస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ వెబ్జిఎల్ విండోస్. మన టార్గెట్ ప్లాట్ఫామ్ ఏంటి, మనం దేనికి గేమ్ డెవలప్ చేస్తున్నాం,
మనం డెవలప్ చేసేది విండోస్‌కా, మనం డెవలప్ చేసేది మ్యాక్‌కా, లేకపోతే మొబైల్ డివైసెస్‌కా, అది మన పర్స్పెక్షన్. అంటే మనం దేనికి డెవలప్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో, ఇట్స్ బెటర్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవడం. లైక్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ మొత్తం మొబైల్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవడం బెటర్. నేనైతే ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయట్లేదు. నా దగ్గర ఆల్రెడీ చాలా వెర్షన్స్ ఇన్‌స్టాల్ చేసి ఉన్నాయి. సో, మనం చేసేది పీసీ గేమ్ కాబట్టి మేక్ ష్యూర్ ఇన్‌స్టాల్ విండోస్ అండ్ మ్యాక్. లైనెక్స్ అనేది ఆప్షనల్. లైనెక్స్‌లో ఎవరు గేమ్స్ ఆడరు. ఒకవేళ మీరు చేస్తా అంటే చేయండి, నో ప్రాబ్లమ్. ఓకే. ఇన్‌స్టాల్ కొట్టంగానే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోద్ది. అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తది. అండ్ మీరు ఇక్కడ ఏమేమి చేశారన్నది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. లైక్ ఆండ్రాయిడ్ చేస్తే ఆండ్రాయిడ్ అండ్ వెబ్‌జిఎల్ ఇయన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. విజువల్ స్టూడియో అనేది ఇన్‌స్టాల్ చేసినా చేయకపోయినా నో యూస్. మనం ఎలాగో విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తాం. లైట్ వెయిట్ కాబట్టి. ఓకే. ఇక్కడితో ఇన్‌స్టాల్ చేయడం అయిపోయింది కదా! ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.